హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ నెంబర్ 5. ఇవాళ న్యూస్ వచ్చేసరికి మనకి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 15T అయితే రాబోతుంది. ఇది మనకొచ్చేసి ఇండియాలో అయితే వన్‌ప్లస్ 15T లేదా వన్‌ప్లస్ 15ఎస్‌గా అయితే లాంచ్ అవ్వచ్చు. అలాగే దీని డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.3 ఇంచ్ 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీని రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే మనకి స్నాప్‌డ్రాగన్ ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. అలాగే దీని మెయిన్ పార్ట్ కెమెరాకొస్తే మనకి 15 ఎంపీ మెయిన్ కెమెరా, అలాగే 200 ఎంపీ సెన్సార్‌తో అయితే వస్తుంది. ఇంక ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే మనకిది 7500 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 59,000-69,000 ఆ రేంజ్‌లో అయితే ఉండొచ్చు. మనకిది ఫస్ట్ చైనాలో అయితే రిలీజ్ అవుతుంది బై మార్చ్ ఎండ్. తర్వాత మనకి ఇది ఏప్రిల్ మిడ్‌లో గాని, ఏప్రిల్ స్టార్ట్‌లో గాని మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో X300 FE. ఇదొచ్చేసి మనకి ఇండియాలో అయితే బిట్వీన్ మే స్టార్టింగ్ నుంచి మే ఎండ్‌లో అయితే రావచ్చు. అలాగే మనకి ఫోన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 60,000 ఆ రేంజ్‌లో అయితే ఉండొచ్చు. దీని డిస్ప్లే చూసుకుంటే మనకిది 6.8 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడా వస్తుంది. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో ఎక్స్8 ప్రో సిరీస్. ఇదొచ్చేసరికి మనకి మార్చ్ 17న ఈవెంట్ జరుగుతుంది. అలాగే మనం పోకో ఎక్స్8 ప్రో చూసుకుంటే మనకిది వచ్చేసి 6.59 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రాతో అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి మనకి 6500 ఎంఏహెచ్‌తో ఉంటుంది. అలాగే మనకి 100 వాట్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకిది 6.83 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాటరీ విషయంకి వస్తే మనకిది 8500 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి జొమాటో ఫౌండర్ దీపేంద్ర గోయల్ అనే పర్సన్ మనకి కలాం ల్యాబ్స్‌లో అయితే 1,000,000 వరకు ఫండ్ అయితే 1,000,000 వరకు ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కలాం ల్యాబ్స్ అనేది ఒక డ్రోన్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఈ డ్రోన్ స్టార్టప్ కంపెనీలో దీపేంద్ర గోయల్ వచ్చేసి 1,000,000 వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కలాం ల్యాబ్స్‌కి ప్రౌడ్ అచీవ్‌మెంట్. అలాగే కలాం ల్యాబ్స్ వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి డ్రోన్స్‌నైతే మంచిగా చేయాలనుకుంటున్నారు. అలాగే మనకి ఇది కరెంట్‌లీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసరికి కలాం ల్యాబ్స్‌కి ఒక ప్రౌడ్ అచీవ్‌మెంట్. ఎందుకంటే ఒక జొమాటో ఫౌండర్ ఒక 1,000,000 వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు దీనిలో. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి జపాన్‌లో అయితే ఒక మిషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి రెయిల్ గన్. ఈ రెయిల్ గన్ అనేది మన హైపర్సోనిక్ మిసైల్స్ నుంచి డిఫెండ్ చేసుకోవడానికైతే యూజ్ చేస్తారు. ఈ రెయిల్ గన్ అనేది మనకి 120, 120 కన్సెక్యూటివ్ రౌండ్స్ వరకు అనేది ఫైర్ చేయగలదు హైపర్సోనిక్ మిసైల్స్ నుంచి డిఫెండ్ చేసుకోవడానికి. ఈ రెయిల్ గన్ వచ్చేసి మనకి జపాన్ అయితే రీసెంట్‌గా టెస్ట్ చేయడం జరిగింది. సో, ఇది ఇవాల్టి న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.